హాయ్ నాన్న. నాని అనంగానే మనకి కొన్ని ఫ్లేవర్ ఆఫ్ మూవీస్ గుర్తొస్తాయి. కొన్ని కామ్ మూవీస్, మంచి లవ్ స్టోరీస్, మంచి ఎమోషనల్ రైడ్ ఉన్న ఫిలిమ్స్ మనకు గుర్తొస్తాయి. ఈ రీసెంట్ టైమ్స్లో నాని చేసిన ఫిల్మ్స్లో నాకు బాగా నచ్చిన ఫిలిం జెర్సీ. ఓకే, జెర్సీ మీకు రీసెంట్ కాదనిపించవచ్చు, కాకపోతే ఎక్కువ ఎమోషనల్గా కనెక్ట్ అయిన ఫిలిం అది. అండ్ మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన అంటే సింద్రానికి కొద్దిగా డిసప్పాయింటింగ్ అనిపించింది నాకు. సో చాలా రోజుల తర్వాత ఈ హాయ్ నాన్న మూవీ గురించి మాట్లాడుకుంటే అన్నీ కూడా ఫ్రెష్గా అనిపించింది. చేంజ్ ఫ్రమ్ ద టైటిల్ కూడా హాయ్ నాన్న అని చెప్పి చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ దీంట్లో రిలీజ్ అయిన పోస్టర్స్ కానీ, ఇప్పుడు దాకా వచ్చిన సాంగ్స్, చిన్న చిన్న ప్రోమోస్, చిన్న చిన్న డైలాగ్ డెలివరీ, అవన్నీ కూడా చాలా కొత్తగా అనిపించింది. సరే, ఎప్పటి నుంచో మనం వెయిట్ చేస్తున్న నాని మనకి నచ్చినట్టుగా ఓ సినిమా తీశారు కదా, చూడకపోతే బాగోదు కదా అని చెప్పి మార్నింగ్ హాయ్ నాన్న మూవీకి వెళ్ళా. ఇప్పుడు ఆ ఫిలిం రివ్యూ ఏంటో డీటెయిల్గా చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్లీ ఈ మూవీలో క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫిలింలో క్యారెక్టర్స్ చాలా కామ్ అండ్ సెటిల్డ్గా ఉంటాయి. నాని ఎప్పటి నుంచో మనం వెయిట్ చేస్తున్న ఒక కామన్ కంపోజ్డ్ రోల్లో కనిపించారు. అండ్ తన సెట్ ఆఫ్ డైలాగ్స్ డెలివరీ కానీ, తన డాటర్కి ఫాదర్కి మధ్యన ఎమోషన్స్ కానీ ఫిల్మ్లో చాలా బాగా చూపించారు. అండ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ రోల్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ నార్మల్గా మనం హీరోయిన్ రోల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండదు అనుకుంటాం, బట్ ఈ ఫిల్మ్లో అలా కాకుండా ఈక్వల్ లెవెల్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి డైరెక్టర్ ట్రై చేశారు. సో అది బాగుంది. అండ్ రిమైనింగ్ అన్ని క్యారెక్టర్స్ కూడా ఫిలింలో చాలా బాగున్నాయి. మేజర్గా ఈ ఫిలింలో పాజిటివ్ పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ నాని అండ్ నెక్స్ట్ వచ్చేసి మృణాల్ ఠాకూర్. నాని అండ్ మృణాల్ ఠాకూర్ పెయిరింగ్ స్క్రీన్ మీద చూస్తానికి చాలా బాగా అనిపించింది. చాలా ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది. మనం సీతారామం చూసినప్పుడు దుల్కర్ అండ్ మృణాల్ ఠాకూర్ చూసినప్పుడు మనకి ఒక ఫ్రెష్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ మనకు వచ్చింది కదా, సేమ్ అలానే నాని అండ్ ఠాకూర్ని చూసినప్పుడు కూడా సేమ్ ఒక కొత్త పేరుని చూసాము అనే ఒక స్క్రీన్ మీద కొంచెం యూనిక్ కైండ్ ఆఫ్ లుక్ కనిపించింది. అండ్ ఈ ఫిలింలో నెక్స్ట్ వచ్చేసి ఎమోషనల్ సీక్వెన్సెస్, ఫాదర్ డాటర్ మధ్య ఉన్న బాండింగ్ అండ్ హీరో హీరోయిన్ మధ్య ఉన్న బాండింగ్, అండ్ ఈ ఫిలింలో వచ్చిన ప్రతి ఎమోషనల్ సీక్వెన్స్ కూడా చాలా బాగుంది. మనకు చాలా బాగా టచ్ అవుతాయి ఆ సీన్స్ అన్ని. అండ్ మెయిన్లీ సాంగ్స్ మామూలు రిలీజ్ అయినప్పుడు వినటానికి కొంచెం అంత గ్రేట్గా అనిపించకపోయినా స్క్రీన్ మీద చూస్తుంటే సాంగ్స్ బాగున్నాయి. అండ్ ఈ ఫిలింలో పర్టికులర్గా ద వే ఆఫ్ కాన్వర్జేషన్స్ చాలా కామ్గా అండ్ చాలా హోమ్లీగా అనిపించినాయి. సో అదొక పాజిటివ్ థింగ్. అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కొన్ని సీన్స్లో మనకి ఎడిటింగ్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కొన్ని ట్రాన్సిషన్స్ కానీ, కొన్ని కలర్ గ్రేడింగ్స్ కానీ, అండ్ కొన్ని టెక్నికల్గా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఎడిటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఫిలిం. అండ్ ఈ ఫిలిం సెకండ్ హాఫ్ అండ్ ఫస్ట్ హాఫ్లో కూడా కొన్ని చిన్న పార్ట్స్లో కొంచెం డ్రాగింగ్ అనిపిస్తుంది. సో అదొకటి నెగిటివ్ పాయింట్. అండ్ ఈ మూవీలో కొన్ని అన్వాంటెడ్ సీక్వెన్సెస్ కొన్ని ఉంటాయి. సో అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది, ఎందుకంటే అవి లేకపోయినా సరే ఫిలిం విల్ గో ఆన్, బట్ అవి ఎందుకు ఇంక్లూడ్ చేశారో తెలియలేదు. సో అదొక నెగిటివ్ పాయింట్. సో ఓవరాల్గా ఈ ఫిలింని ఖచ్చితంగా మీరు ఫ్యామిలీతో చూడొచ్చు. ఇది ఒక గుడ్ వాచ్ కాదు, పర్ఫెక్ట్ వాచ్ ఫర్ ద వీకెండ్ అని చెప్తా. వెన్ వీ కంపేర్ ద యానిమల్ విత్ హాయ్ నాన్న, యానిమల్ ఇస్ లైక్ అగ్రెసివ్ కైండ్ ఆఫ్ ఫిలిం. ఈవెన్ దాంట్లో ఎమోషన్ ఉంటుంది, మొత్తం అగ్రెసివ్ అప్రోచ్ ఉంటుంది. దీంట్లో కూడా ఎమోషన్ ఉంది, కాకపోతే కామ్ అప్రోచ్ ఈస్ డిఫరెంట్. నేను ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే, యానిమల్ హాయ్ నాన్న రెండిట్లో ఏది బెటర్ అని చెప్పి మీకు ఒక క్వశ్చన్ రైజ్ అయ్యేది కదా, సో దానికి క్లారిటీ కోసం ఇది చెప్పాను అనమాట. రెండిట్లో ఎమోషన్ సేమే, కాకపోతే అప్రోచ్ ఈస్ డిఫరెంట్. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ ఈ ఫిలింకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 7/10. సో ఈ ఫిలిం ఖచ్చితంగా మీరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి. ఇది ఒక గుడ్ వాచ్ ఫర్ దిస్ వీకెండ్. సో అది ఫ్రెండ్స్ హాయ్ నాన్న రివ్యూ. సో వీరు నచ్చినట్టయితే వీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అఖిల్ పాలడ్గు టేల్స్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. థ్యాంక్ యూ.